హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నాను. ఇక్కడ కనిపిస్తుంది ఇది విజయవాడ క్లాక్ టవర్. సో ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి నేను కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో 2 నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. బస్సెస్ అయితే హాఫ్ అన్ అవర్కి ఒకటి అన్నారు. నేనైతే ఒక ఓలా బైక్ బుక్ చేసినాను. మనం ఇప్పుడు కృష్ణానది బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి టెంపుల్ ఒకవైపు కనిపిస్తుంది, ఇంకోవైపుగా మనకి కృష్ణానది అయితే కనిపిస్తుంది. బ్రిడ్జ్ మీద నుంచి అయితే నది వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. కాసేపు ఆగి ఫోటో తీసుకొని వెళ్ళాలి అనిపిస్తుంది. బ్రిడ్జ్ మీద వచ్చేటప్పుడు ఆ వాటర్ స్మెల్ కానీ, వాటర్ మీద నుంచి వచ్చే గాలి కానీ చాలా ప్రశాంతత అనిపిస్తుంది. మనమైతే టెంపుల్ దగ్గరలోకి వచ్చేసినాము. మామూలుగా ఈ ఏరియా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో నేను ఈవినింగ్ టైంలో వచ్చినాను కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది. కనకదుర్గం టెంపుల్ ఏపీలో అత్యంత ప్రాచీనమైనది అండ్ శక్తివంతమైన టెంపుల్స్లో ఇది ఒకటి అన్నమాట. అది మనకు కనిపిస్తుంది గోపురము. ఇది ద్రావిడ శైలిలో నిర్మించినటువంటి గోపురం అన్నమాట. దానికి చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ ఇది. సో మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓలా బైక్ అతను అయితే లోపల టెంపుల్ దగ్గర వరకు తీసుకొచ్చేసినాడు. ఇక్కడ కనిపిస్తుంది ఈ బిల్డింగ్. ఇందులో పైకి క్యూ ఉంటుంది అనమాట. పైన టెంపుల్ ఉంటుంది. ఈ ముగ్గురు అయితే నా క్యూలో పరిచయమైన ఫ్రెండ్స్. మొత్తానికి పైకి వెళ్ళిపోయినాను. ఫోన్స్ అయితే అలవ్ లేదు. పైన ఒక అతను ఫోటో తీసినాడు. మళ్ళీ తర్వాత టెంపుల్ దర్శనం చేసుకొని కిందికి కానీ దిగేసినాను. నైట్ వ్యూ అయితే ఇలాగ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో ఈవినింగ్ ఇంకా మళ్ళీ నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి. మళ్ళీ ఓలా బైక్ అయితే బుక్ చేసినాను. మీరు సోలో అయినట్లయితే ఓలా బైక్ అయితే బెస్ట్. ఇక్కడ బస్సెస్ 30 మినిట్స్కి ఒకటి ఉంటాయి, కానీ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ కృష్ణానది బ్రిడ్జ్ మీదగానే రిటర్న్ అయిపోయినాను. బ్రిడ్జ్ మీద నుంచి సిటీ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివ చిన్న వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.